రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం నరకం చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు సమ్మర్ను తలపిస్తున్నాయి. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయినా వాటి ప్రభావం కనిపించడం లేదు. కొన్ని ఏరియాల్లో స్కూళ్లకి కూడా తాళాలేశారు టీచర్లు. పై అధికారుల ఆదేశాలతో సెలవులిస్తున్నారు. లేదంటే ఉదయం మాత్రమే నడిపి మధ్యాహ్నం విద్యార్థుల్ని ఇళ్లకు పంపిస్తున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే సీన్ కనబడుతోంది. ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి. విశాఖ బీచ్తో పాటు దేశంలోని బీచ్లన్నీ ఎండాకాలంలాగే కళకళ్లాడుతున్నాయి. ఎండ దెబ్బకి జలకాలాడుతూ సేద తీరుతున్నారు. ఈ రెయినీ సీజన్లో కూడా సగటున 40 డిగ్రీలకు తగ్గటం లేదు ఉష్ణోగ్రతలు. కొద్దిగా ఎండలో అటూ ఇటూ తిరిగినా అస్వస్థతకు గురవుతున్నారు. మండుతున్న ఎండలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కర్చీఫ్లు, స్పెడ్స్, గొడుగులను ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడిని తాళలేక కూల్ వాటర్, కొబ్బరి బోండాలు, జ్యూస్, లస్సీ లాంటి శీతల పానీయాలను తీసుకుంటున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలకు బెంబెలెత్తిపోతున్నారు జనం. బయటే కాదు, ఇంట్లోనూ నిప్పుల కుంపటిపై కూర్చున్నట్లు ఉందని వాపోతున్నారు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని ఆకాశం వైపు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.